ప్రేమి విశ్వనాథ్, చెప్పండి. కార్తీక దీపం 2లో కూడా మీరు వంటలకి కానీ కనిపిస్తున్నారు. అంటే ప్రోమో చూస్తే ఓ సైకిల్ మీద టిఫిన్లు అవి తీసుకొస్తున్నట్టు. ఇందులో కూడా మీ క్యారెక్టర్ సేమ్ అలాగే ఉంటుందా? అదే నేను ఇందాక చెప్పాం, సహం వంటలకలాగే అయినా పూర్తిగా వంటలక కాదు. అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి అలాగే ప్లానింగ్లు ఉన్నారు. ఇంకా చేంజ్ అవుతుందో లేదో తెలియదు. ఇంకా స్క్రీన్ ప్లే రైటర్ గారిని ఛానల్ని అడగాలి. అంటే ఫస్ట్ దాంట్లో కూడా మీరు పని మనిషిగానే ఉన్నారు, ఇందులో కూడా పని మనిషిగానే ఉన్నారు. అవును. వైఫ్గా మారేది ఎప్పుడండి? ఫస్ట్ దాంట్లో కూడా నేను పని మనిషి ఏం కాదు కదా. మీరు చూడట్లేదా కార్తీక దీపం? మీరు చూసారా ఎప్పుడైనా? అంటే అప్పుడప్పుడు చూసాం కాబట్టి మేము చూసినప్పుడు ఎప్పుడు పని మనిషిగానే పూర్తిగా చూడండి, 1600 ఎపిసోడ్ పూర్తిగా చూసి నన్ను క్వశ్చన్ అడగండి. లేదు లేదు, దాంట్లో పని మనిషి కాదు, సీజన్ 1లో పని మనిషి కాదు, ఇంటి కోడలు, పెద్ద పెద్ద ఇంటి కోడలు. అయితే ఇంట్లో పని చేస్తే పని మనిషా? కాదండి. సీరియల్ మొత్తం చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీది? మీకు ఎలా ఉంది, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్పాలి, హ్యాపీ, చాలా బాగుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీ, నేను ఫస్ట్ టైం కదా తెలుగులో, సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రొడ్యూసర్ గారు కూడా బాగానే చూసుకుంటున్నారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కంఫర్ట్గా వర్క్ చేసింది. అక్కడ కూడా హ్యాపీ, చాలా నేర్చుకున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ తెలుగు నేర్చుకున్నాను. నేను నా తెలుగు యాక్చువల్లీ తెలీదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారు. ఇబ్బంది అనిపించిందా బాగా? ఫస్ట్ అది డైరెక్టర్ గారి తమిళ్ తెలుసండి, నాకు కూడా తమిళ్ తెలుసు. సో ఫస్ట్ తమిళ్ హిందీ అలా మేనేజ్ చేసింది. కొంచెం కొంచెం నేను నేర్చుకున్నాను. ఇప్పుడు పూర్తిగా కొంచెం పర్లేదు. సీజన్ 1లో మీకు హిమ ఎక్కువ ఇష్టమా, శౌర్య ఎక్కువ ఇష్టమా? నీకు డాడీ ఇష్టమా, మమ్మీ ఇష్టమా? ఇద్దరు. నాకు కూడా ఇద్దరు. కానీ సీజన్ 1లో ఉండదు, ఇద్దరు ఆడపిల్లలు. ఇక్కడ డాడ్ మామ్. ఏంటండి? ఓకే ఓకే. బో, చాలా ఆలోచించారు. థ్యాంక్ యూ. అయినా కూడా వాళ్ళిద్దరూ అంటే ఇష్టం ఆవిడకి. యా, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లేదండి, లేదా? లేదు. రౌడీ బేబీ నచ్చిందా? ప్రస్తుతానికి రౌడీ బేబీ. ఓకే. దీపా గారు, మీరు అది వంట లెక్కగా చాలా ఫేమస్ అయ్యారు. మీకు వంట వచ్చా? ఎప్పుడైనా కార్తిక్ బాబుకి పెట్టడం జరిగిందా? ఈ క్వశ్చన్ తన్ను అడగాల్సింది. తిన్నారా సార్ కార్తిక్ గారు? వంట లెక్క వండిన భోజనం ఎప్పుడైనా తిన్నారా? 1500 ఈ రోజు నేను ఇలా ఆరోగ్యంగా మీ ముందు తిరుగుతున్నానంటే దానికి కారణం తినకపోవడమే. నిజం చెప్పమని చెప్పండి. కార్తీక దీపం ఫస్ట్ల నుంచి అబద్ధాలే చెప్తున్నా సీరియల్లో. నేను తప్పు చేయలేదని ఇప్పుడైనా చెప్పండి. లేదండి, అబద్ధం చెప్పడం వల్లనే 1500 దాకా వచ్చారు. ఇప్పుడు నిజం చెప్పొచ్చు కదా, ఇప్పుడు మీ ముందు. ఓకే. లేదండి, నేను కార్తీక దీపం లొకేషన్లో కూడా వంటలు చేస్తున్నాను. నేను చేసిన వంటలు తిన్నాను కూడా. అడగండి. ఏ డిష్ కార్తీక్ గారు? చికెనే, లైవ్ చికెనా? ఓకే. సలాడ్ కాదు, చికెన్. నేను వంటలు చేస్తాను గ్యాప్లు లొకేషన్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.